అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్. కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొత్తానికి ఏం జరిగిందో చూస్తున్నాం. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం చివరికి కాంగ్రెస్కి చేరిన పరిస్థితులు కొన్నాళ్ళుగా చూస్తున్నాం. దీనివల్ల ఆమెకు రాజకీయంగా ఎంత లాభమో తెలియదు, కానీ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మాత్రం మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా నష్టం కలిగించే విధంగా కుట్ర చేస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అండదండలు ఉన్నాయా అంటే బహుశా ఉండవచ్చు. గతంలో ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది అని కూడా కొంతమంది అంటున్నారు. అండ్ ఇంతకీ షర్మిలను నడిపిస్తోంది ఎవరు, ఆమె ఎవరి కుట్రలో ఇరుక్కున్నట్టు మనం భావించాలి? ఇది కుట్రైనా నిజంగా? అలాగే ఇలా చాలా ప్రశ్నలు మనకు వినిపిస్తున్న ఈ టైంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరికపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఎవరు మాట్లాడినా కూడా తాము ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పి అన్నారు. అంటే ఇకపై షర్మిల ఏపీ గవర్నమెంట్కి ప్రతిపక్షం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగానే భావించాలా మనం అని అంశంపై మాట్లాడబోతున్నాం. ఇంతకీ ఆమె వల్ల టీడీపీకి లాభమా నష్టమా? ఇదే అంశంపై టు ద పాయింట్. ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ అంటున్నాం, డస్ ఏపీ నీడ్ షర్మిల అనే టాపిక్ పై కూడా మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రస్తుతం అందరికీ సుపరిచిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో. నమస్కారం సార్. నమస్కారం స్వప్న గారు, జకీర్ గారు నమస్కారం. అలాగే మనకి ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు, జరుగుతున్న పరిణామాలు ఏమనిపిస్తుందండి? ఎంతైనా ఒక కుటుంబంలో ఒక జాతీయ పార్టీ స్థాయిలో ఇంతటి ఒక ఆలోచనతో కూడిన కుట్ర జరుగుతోందని చెప్పి కొంతమంది అంటున్నారు. స్వప్న గారు, నేను నా పర్సనల్ గా కూడా నేను చెప్తాను. ముందు నేను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తను. అవును, విద్యార్థి రాజకీయాల నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే నడిచాను. రైట్. మేమేమనుకునేవాళ్ళం తెలుసా, చనిపోతే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోవాలి అన్నటువంటి ఆశతో ఉండేవాళ్ళు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సర్వనాశనం చేసినటువంటి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తుందని మా జీవితంలో కూడా మేము ఊహించాల. ఇందిరాగాంధీ గారు కూడా సమైక్యవాది. అలాంటి ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్రని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి చరిత్ర సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా షీ ఈజ్ ఎ డెవిల్. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ మీరు. చాలా ఘాటైన వ్యాఖ్య చేశారంటే మీకు శ్రీనివాస్ గారు, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యాఖ్య చేస్తారంటే ఇప్పుడు ఇంతటి తీవ్రమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. దానికి కారణం ఏంటి సార్? స్వప్న గారు, కాంగ్రెస్ పార్టీలోనే బ్రతికినటువంటి మేము రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి చూసాం కదా. కాంగ్రెస్ పార్టీ 2003-2002 సంవత్సరంలో అడ్రస్ లేని పరిస్థితిలో ఉండేది రాష్ట్రంలో. ఆ మహానుభావుడు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ నానా కష్టాలు పడి, రాజశేఖర రెడ్డి గారితో నేను కనీసం 6 నియోజకవర్గాలు స్వయంగా నేను నడిచాను. నా చిన్న వయసు నడిచినటువంటి అనుభవం, ఆయనతో చాలా దగ్గర రిలేషన్స్ నాకు ఉండేవి. వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఈనాటి సంబంధాలు కావు మాకు. నేను విద్యార్థి రాజకీయాల నుంచి కూడా సంబంధాలతో ఉన్నాను. అలా నడిచినటువంటి ఆ నేపథ్యంలో నేను గమనించినటువంటిది, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించారు. బ్రతికించిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఆయన్ని ముఖ్యమంత్రి కాదు ఇంకెవరినైనా చేయాలని వెళ్ళి చాలా టీమ్స్ పరిగెట్టాయి. కానీ రాజశేఖర రెడ్డినే 2004లో ముఖ్యమంత్రిని చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగద్దులు కూడా ఉండవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అవటం, రాజశేఖర రెడ్డి గారు ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో కూడా లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి ఆరోగ్యశ్రీ అన్నటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రైతు బాంధవుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించిన తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి మేడం? అక్కడి నుంచే మాకు శత్రుత్వం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ శత్రు వర్గాలుగా మాకు మారిపోయినారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన్ని, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం జగన్ మంచోడు, జగన్ ఎక్కడ ఏం తప్పు చేయలేదు, జగన్ కి ఎటువంటి సబ్జెక్టు ఆ రోజు లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నేను ఈరోజు చెప్తున్నాను మేడం, ఇంత గొప్ప వ్యక్తి అయినటువంటి మహా వ్యక్తి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఓ గొప్ప కుమారుడే లేకపోయింటే రాజశేఖర రెడ్డి గారి పేరునే చెరిపేసి
రాజశేఖర రెడ్డి గారి చరిత్రనే ఈ రాష్ట్రంలో లేకుండా చేయడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఈనాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చేతులు కలిపి చాలా ప్రయత్నాలు చేశారు. Right. ఏం మీకు గుర్తు చేయాలి, నేను రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్ లో నేను ఇప్పటికీ ఒకటే అంటాను, నా అభిప్రాయం అదే, రాజశేఖర రెడ్డి గారిని హత్య చేశారు. రాజశేఖర రెడ్డి గారికి సహజ మరణం కాదు, ఆయన అభిమానిగా నేను చెప్తున్నాను. రైట్. అవి అంటే తిరిగిన వ్యక్తిగా చట్ట సంస్థలు దాన్ని దర్యాప్తు చేశాయి అంటే అది ఒక పరిధిలో అది దాదాపు క్లోజ్ చేసినట్టే అనుకోవాలి కదా జకీర్ గారు. చాలా మేడం, తీవ్ర ఉద్వేగానికి దేశంలో- లోనవుతున్నారు శ్రీనివాస్ గారు, మీరు చూస్తున్నారు. రైట్ శ్రీనివాస్ గారు. దేశంలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి కేసు మాత్రం నెలల్లోనే పూర్తి చేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నాడు. సరే, రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఏం చేశారు? ముద్దాయిని ముద్ర వేశారు మేడం. ముద్దాయిని ముద్ర వేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాల్లో గాని కార్యక్రమాల్లో గాని రాజశేఖర రెడ్డి ఫోటో ఉండకూడదని కూడా కేబినెట్ కమిటీ వేశారు. ఎంతటి దుర్మార్గులు, నీచులు! రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అర్ధరాత్రి పార్లమెంట్ లో తలుపులు వేసేసి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని మాకు దూరం చేసి, తెలంగాణని దూరం చేసి, మా ప్రాంతం, మా ఆంధ్రప్రదేశ్ కి గుండె కోత మిగిల్చారు. మాలో ఉండే ప్రతి 5 కోట్ల మందిలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఓ బాధ ఉంది. అది ఏంటంటే, మేము తెలంగాణ నుంచి విడిపోయామే, అడ్రస్ లేకుండా పోయినామే, శ్రీనివాస్ గారు. ఆఫీస్ కూడా లేదే, కట్టు బట్టలతో మిగిలిపోయినామే అని నిరంతరం బాధపడుతున్నటువంటి రైట్ శ్రీనివాస్ గారు, ఆవేదన. ఇక్కడ శ్రీనివాస్ గారు మీ ఆవేదన వినపడుతోంది. ఇక్కడ 3 లెవెల్స్ లో మనకి, అంటే ఒకటి రాష్ట్ర విభజన అనేది ఒక మౌలిక కోర్ ఇష్యూ. అది పక్కన పెడితే సార్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఎలా సంభవించింది, తర్వాత జరిగిన పరిణామాలు, మూడోది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బందులు, అవన్నీ. ఇప్పుడు తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ తన ఉనికిని మరోసారి చాటుకునే ప్రయత్నంలో షర్మిల గారి చేరికని మీరు ఎలా చూస్తున్నారు జకీర్ గారు? ఇప్పుడు షర్మిల గారు గతంలో, అంటే నాకు తెలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్తలో అనుకుంటా, బహుశా ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. ఆమె ఏంటంటే, మా నాన్న చనిపోయిన తర్వాత అవమానించారు, ఛార్జ్షీట్లో పేరు పెట్టారు, ఎఫ్ఐఆర్లో కేసులు పెట్టారు. అవును, అది ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అంతకు ముందు కూడా. అవును. తర్వాత హెలికాప్టర్ ప్రమాదం పైన కనీస దర్యాప్తు కూడా చేయలేదు రైట్ అని కూడా ఆమె చెప్పారు. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన అటువంటి ఆరోపణలు చేసిన షర్మిల గారు ఇప్పుడు అదే పార్టీలో చేరడం పట్ల ఆమె ఆన్సర్ ఎట్లా ఉండబోతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమె ఏ రకంగా కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు, ఆమె చెప్పే మాటలు ప్రజలు కన్విన్స్ అవుతారా కాదా అనేది ఇక్కడ పాయింట్ నేను చెప్పబోయేది. రైట్. ఎందుకంటే అంత సులభమైన వ్యవహారం కాదు ఇది. రాజశేఖర రెడ్డి ఎట్లా చెప్పారు, దువాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అది హెలికాప్టర్ క్రాష్ అయిందా, క్రాష్ చేశారా, అంటే ప్రమాదం జరిగిందా, లేకుంటే ఇంకేదన్నా జరిగిందా అనేది మనకు తెలియదు. అవును. బట్ ఆ కేసులో కనీస దర్యాప్తు చేయలేదు, మా నాన్నను అవమానించారు అని చెప్పిన షర్మిల గారు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఢిల్లీలో ఆమె చేసిన కామెంట్ ఏమిటి, మా నాన్న ఆత్మ సంతోషించింది అని చెప్పారు ఆమె. అంటే ఏ రకంగా ఆయన ఆత్మ శాంతించినట్టు నాకు అర్థం కాలేదు. సో దీనికి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె చేయడానికి సంబంధించి ఆమె కన్విన్సింగ్గా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వబోతున్నారా లేదా, లేకుంటే ఆమెకి ఇంకెవరు బాధ్యతలు ఇస్తారా, ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న దాకా తెలంగాణ కోడలని అని చెప్పారు, తెలంగాణ కోడలు అన్నారు, అండ్ ఆడపిల్ల ఈడపిల్ల అని బోల్డ్ మనకి రీల్స్ కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ కూతురని చెప్పుకోవచ్చు, లేదా ఇప్పుడు రాజన్న బిడ్డ అని చెప్పుకోవాలి, రాజన్న రాజ్యం అని చెప్పాలి తెలంగాణ చెప్పినట్టే. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం నిర్మాణ పనిలో ఉన్నాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్న. ఇప్పుడు ఈమె కూడా వచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడాలి. అవును, రాజన్న రాజ్యం అనాలి, రాజన్న బిడ్డ అనాలి. సో ఇది చాలా కాంప్లికేట్ ఇష్యూ ఇది. అంటే ఆమెను డిఫెన్స్ లో పడవేసే అంశాలు చాలా కనిపిస్తున్నాయి మనకు. కనిపిస్తున్నాయి. రెండోది